ట్రేడ్ నిఫ్టీ సభ్యులందరికీ నమస్కారం అండి. సో ఈ వీడియోలో మనము నిఫ్టీ యొక్క అనాలిసిస్ రేపు ఎలా ఉండబోతుందో చూద్దాం. ఓకే, సింపుల్ గా చెప్తానంటే రేపు ఓవరాల్ ట్రెండ్ మటుకు ఇంకా స్టిల్ అప్ లోనే ఉందండి. సో డౌన్ రాలేదు. సో కరెంట్ ట్రెండ్ వచ్చేసి కంప్లీట్ గా రేంజ్ బౌండ్ లో ఉంది. బట్ మొమెంటం మటుకు యావరేజ్ గా ఉందండి. పెద్దగా మొమెంటం అనేది మార్కెట్ లేదు. ఈ చార్ట్ లో మీకు చాలా క్లియర్ గా చూపిస్తాను, ఒకసారి చూడండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ డే చార్ట్ తీసుకున్నాను. మీకు వన్ డే చార్ట్ తీసుకుంటే సో కంప్లీట్ గా మొమెంటం అనేది డౌన్ అయిపోయింది. ఓకే, సో అదే విధంగా 1 అవర్ చార్ట్ లో తీసుకున్న మీకు మొమెంటం అనేది కంప్లీట్ గా డౌన్ అయిపోతుంది. ఓకే, చూడండి, మొమెంటం అనేది 1 అవర్ చార్ట్ లో కూడా డౌన్ అవుతుంది. అదే విధంగా 15 మినిట్స్ లో కూడా మనకు మార్కెట్ లో మొమెంటం అనేది కంప్లీట్ గా డౌన్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు మరి సిచ్యువేషన్ ఏంటి అంటే కంప్లీట్ గా ఆప్షన్ బయర్స్ ఎవరైతే ఆప్షన్ బయింగ్ సైడ్ కి వెళ్తున్నారో, ఓకే, మార్కెట్ కొంచెం దూరంగా ఉన్నది. ఓకే, కాబట్టి నాకు సిన్సియర్ సజెషన్ ఏంటంటే మార్కెట్ లో ఇప్పుడే ఒడిదుడుకులు ఎక్కువ ఉంటాయి. ఓకే, సో కాబట్టి మీరు చూశారంటే ఇక్కడ సో మళ్ళా మీకు మార్కెట్ కిందికి రావడం జరుగుతుంది. అదే విధంగా మళ్ళా మీరు ఎగ్జిట్ అయ్యే లోపలే మళ్ళీ పైకి వెళ్ళడం కూడా జరుగుతుంది. సో కాబట్టి సో నా సిన్సియర్ సజెషన్ ఏంటంటే మార్కెట్ లో ఇప్పుడే ఏమి ఎంట్రీ తీసుకోవద్దండి. ఓకే, సో ఒక బ్యాంక్ నిఫ్టీలో మటుకు చాలా క్లియర్ గా రేంజ్ బౌండ్ అయిపోయింది. సో మరి నిఫ్టీ పరిస్థితి ఏంటి అంటే నిఫ్టీ కూడా కంప్లీట్ గా మనకు రేంజ్ బౌండ్ అనేది ప్రస్తుతానికి నడుస్తుందండి. ఓకే, సో ఏదర్ వే అనేది మనకు బ్రేక్అవుట్ అయితే మళ్ళీ మార్కెట్ లో మూమెంటం వస్తుంది. కాబట్టి సో మళ్ళా మార్కెట్ లో మూమెంటం వచ్చేంత వరకు ఆప్షన్ బయర్స్ అనేది దూరంగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.